తర్వాత ఇప్పుడు నాన్నగారు పోయారని చెప్తున్నారు. నాన్నగారు పోయిన తర్వాత అమ్మగారు ఎట్లా ఆవిడ లైఫ్ ఎట్లాగా వెళ్ళింది? ఇద్దరు కలిసి చాలా కాలం ఉన్నట్లే కదా. చాలా మూవీస్, నాన్నగారు కూడా చాలా మూవీస్, రామారావు గారు గజ దొంగ చాలా సినిమాలకి ఆయన ప్రొడక్షన్, ఆయన చీఫ్ అంటే సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆ రోజుల్లో. ఆఖరికి పద్మాలయలో కూడా కృష్ణ గారు, బంగారయ్య గారు వాళ్ళు కూడా మా చెయ్యాలని అంటే టక్కర్ అని ఒక హిందీ ఫిలింకి అట్లా చేశారు, బాగా ఉండేది. తర్వాత నా అమ్మ కూడా ఫస్ట్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి, సరే కొంచెం అలా అలా జాగ్రత్తగా ఇంక తప్పదు కదా. గత ఆవిడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే 5 రోజులు ఇట్లా 11 రోజులన్నా ఇంట్లో కూర్చోవాలన్నా ఆవిడ కమిట్మెంట్ కుదరదు పాపం. 5వ రోజు నుంచే మళ్ళీ షూటింగ్లు, అసలు రెస్ట్ తీసుకోవాలన్నా లేకపోతే ఇంట్లో ఉండాలన్నా ఆవిడకి కుదరలే పాపం. జానకి ఆంటీ, చౌకత్ జానకి ఆంటీ కూడా అన్నారు, ఈ 11 రోజులన్నా వదిలేయండి అయ్యా అంటే కాంబినేషన్ అట్లా లేదు అని షూటింగ్లు అప్పుడు బాగా బిజీగా ఉన్నారు. అవునండి, అవునవును. 86 ఎందుకంటే వాళ్ళ వల్ల ఆగకూడదని వీళ్ళు అనుకుంటారు పాపం, వాళ్ళు బాధపడుతున్నారు. ఆ విషయంలో చాలా జాగ్రత్త, మన వల్ల ప్రొడ్యూసర్స్ బాధపడకూడదు, మనకు వాళ్ళ వల్ల మనం నిలబడ్డాం, సో వాళ్ళు మనకి ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదా. ఆవిడ ఎక్కువ ఆ కాన్సెప్ట్ మీద ఉంటారు, ఆవిడకి అది చాలా ఎక్కువ ఆ విషయంలో. అట్లాగే మనని ఎప్పుడు అనేవారు, ఇన్ని సంవత్సరాలు ఇట్లా నిలబడ్డానంటే ప్రేక్షకులు నన్ను బాగా నిలబెట్టారు, వాళ్ళు చూసే ఇది బట్టే. ఆ రోజుల్లో నాటకాలైనా డ్రామా అయినా ఎంకరేజింగ్ ఆఫ్ ద పీపులే, లేకపోతే నేను అసలు ఎక్కడి నుంచి వస్తాను. మేము కష్టపడతాం కానీ ఆ ఎంకరేజ్ చేయాలి కదా. అట్లా ఎక్కడికి వెళ్ళినా నిర్మలమ్మ గారు మీరు ఎలా చెప్పారు అలా చెప్పారని వాళ్ళు స్టేషన్స్లో, అప్పట్లో ట్రైన్స్ కదండి, ట్రావెలింగ్ ఎక్కువ ఉండేది వాళ్ళకి, ట్రావెలింగ్ కంటిన్యూగా ట్రావెల్ చేసేవారు పాప. ఇటు తూర్పుగోదావరి జిల్లా అటేపు ఎక్కువ, పిఠాపురం అటేపు అంతా ఎక్కువ ఈ శంకరాభరణం సినిమాలు, అంతకుముందు కూడా సిరిసిరిమవ్వ ఎక్కువ కొండల్లో. అప్పట్లో పాపం ఎక్కేవారు అన్నీ, అట్లా కష్టపడేవారు. ఇప్పుడంటే ఎన్నో ఫెసిలిటీస్ వచ్చినాయి, అప్పుడు పూర్తిగా వీళ్ళు డెడికేటెడ్గా చేయాల్సింది. డెడికేటెడ్ ప్లస్ ఒంట్లో బాగున్నా లేకపోయినా ఒక్క డబ్బింగే ఆగేదండి, ఏది ఆగేది కాదు. డబ్బింగ్కి వాయిస్ సహకరించదని ఆపేసేవారు, మిగతాది ఏది ఆగేది కాదు. జ్వరం ఉన్నా, దగ్గున్నా, తుమ్మున్నా, ఎందుకంటే కాంబినేషన్ పోతే మళ్ళీ అందరూ బిజీ కదండి, కొన్ని లక్షల నష్టం వస్తాయి. వాళ్ళ మైండ్లో అది ఎక్కువ ఉండేది. అది ప్రతి వాళ్ళకి గౌరవించేవారు, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్కి వాళ్ళు ఎక్కువ గౌరవించేవాళ్ళు. ఇట్లా హాయ్ హూయిలా అంటే ఆవిడకి నచ్చేది కాదు. తర్వాత జగ్గయ్య గారును అమ్మ వీళ్ళందరూ ఇంకా మనం సినిమాలు ఎక్కువ నటించకూడదేమో అని ఒక డిస్కషన్ వచ్చిందంట. అప్పుడు అనుకున్నానంట, అసలు ఒక రెస్పెక్ట్ లేదు పెద్దవాళ్ళకి ఇప్పుడు తరానికి అని కొంచెం ఫీల్ అయ్యారు, బాధపడ్డారు. ఈ హాయిలేంటో ఈ హడావిడలేంటో, లేచి నమస్కారాలు పెట్టడం కూడా తెలియదు వాళ్ళకి, సంస్కారాలు లేకుండా అయిపోయింది. చాలా ఆ విషయంలో చాలా సార్లు అనుకునేవారు, బాధపడ్డారు. గుమ్మడి గారు వాళ్ళు కూడా ఒకసారి ఏదో మాట వచ్చి, ఇంక మనం అంత ఎక్కువగా దాని గురించి అనుకోవటం కూడా వేస్ట్లే అనేసి ఏదో అట్లా ఒక డిస్కషన్ జరిగింది అప్పట్లో. నెమ్మదిగా విరమించుకో, అది నాకు ఏజ్ అవుతుంది కొంచెం ఎందుకు అని అట్లా కొంచెం నేను కూడా ఇంకా చెయ్యను అంటూ ఉండేవారు. ఎందుకంటే కింద కూర్చోవాలంటే లెగాలంటే కాళ్ళు సహకరించేయగలరు, 2 మనుషులు లేపాలి. ఎందుకు రమాప్రభ ఉంది కదా తనతో చేయించుకోండి, తను బాగానే ఉంటుంది అని అట్లా ఇంకా వచ్చారు కదా వాళ్ళకి ఇవ్వండి, నా ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వండి అంటూ ఉండేవారు, ఎప్పుడు అనేవారు. రమాప్రభ గారు ఇట్లా ఎవరికి ఉండే వాళ్ళకు ఉండేలేండి, వాళ్ళు చేసుకున్నారు చెప్పేవారు. అమ్మ నాకు తెలిసి నాతో 2-3 సార్లు అన్నారు, అది చేసుకుంటుందిలే రమా చేసుకుంటుంది అనేది. అదే వాళ్ళు కమిటెడ్ గా అంటే నేను చెయ్యలేను అని మనసుకు అనిపించినప్పుడు లాస్ట్ లో ఊరుకోలేదండి ఆయన కూడా. కృష్ణారెడ్డి గారు కానీ బలవంతం చేశారు, మళ్ళా అట్లా 2-3 చేశారు. కాదమ్మా నువ్వు ఉండాలి అని ఆయన అనేవారు. సరే ఇంకా మరి బలవంతం అంటే వద్దనుకోకుండా సీతారామరాజు ఒకటి, అందులో ఒకటే కదా నెగిటివ్ క్యారెక్టర్, అది ఇంకొకటి ఉంది రాధమ్మ పెళ్ళి అని ఒకటి ఉంది, అదొకటి. అది చేసినాక అందరు తిట్టారు ఆవిడ, ప్రతి ఆత్మ గారి భార్య, వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్ కదా. ఈ పాత రోజుల్లో పిఏపి సుబ్బారావు గారి భార్య వీళ్ళందరూ ఉండేవాళ్ళు, ఫోన్ చేసి మరీ తిట్టారండి, నీకేం వచ్చింది నువ్వు ఎందుకు చేసావు, నెగిటివ్ రోల్ చేయకుండా నేను అటు చూడలేదు మేము, ఇంకందుకే మానేసింది. అట్లా తర్వాత కూడా కొన్ని క్యారెక్టర్స్ వస్తే ఇంక ఒప్పుకోవటం అడుగుతుంది బెటరా లేదా అని. సరే సీతారామరాజుకి మటుకు నాగార్జున గారు, హరికృష్ణ గారిది ఫస్ట్ మూవీ, నాకు కంపల్సరీగా చేయాలని ఆయన మరీ చెప్పారు.
అందుకని చేస్తుంది. అట్లాగే అంటే హరికృష్ణ గారును బాలకృష్ణ గారిది కూడా ఫస్ట్ మూవీ రామ్ రహీమ్ అండి. అవును, అందులో కూడా అట్లా అవి కొన్ని గుర్తుండిపోయి ఉన్నాయి. చాలా మూవీస్ ఉన్నాయి ఆవిడ, అసలు ఒక లిస్టే ఉంది. అదే, అవును, మాకు కూడా అని గుర్తు అట్లా రాసుకుంటూ ఆమె చెప్పారు, కొన్ని రాయించారు. అదే అన్నారు కదా ఎట్లా జరిగింది ఏంటి ఆ మూవీ, వాళ్ళ పేర్లు అంటే మీకు తెలియదు మీ తరానికి. కరెక్ట్, అది అవును, వాళ్ళు చెప్పకపోతే తెలియదు కదా మనకి. ఎంత కష్టపడి మేము వచ్చాము. ఇప్పుడు డైలాగ్స్ అంటే అలా కాదు, అలా నిలబడి పాడాలి, నిలబడి యాక్ట్ చేయాలి, చాలా ఉంది మా లైఫ్. సింగిల్ టేక్ లో చాలా చేసేవారు వాళ్ళు, ఇప్పుడు అంతా టేక్ అయిపోతూ ఉంటుంది. నాటకాల దగ్గర నుంచి రేడియో స్టేషన్లో కూడా ధైర్యంగా నిలబడి చెప్పాలి. అలా ఆ కాంబినేషన్స్కి వాళ్ళు గౌరవించేవారు. ఎవరిని బాధ పెట్టకూడదు, ఏది వేస్ట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ వేస్ట్ అనే మాట నచ్చదు. అవును, ఎందుకంటే వాళ్ళ టైం చాలా వాల్యూ. కరెక్ట్ అండి, అవును. వాళ్ళకి ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి, మన వల్ల వాళ్ళు ఆగకూడదు. ఆ టైం కూడా అట్లాగేనండి. 6 5:30 కల్లా లేచి ఇలా కూర్చునేది, లేచి కాఫీ తాగి కూర్చునేది. కారు రాకపోతే వాడి తప్పు, అంతే, మన తప్పు ఉండకూడదు, అదే కూర్చునేవారు. అట్లా అవన్నీ ఉన్నాయి. మన నైట్ షూటింగ్ అన్నా తప్పకుండా కాంబినేషన్ ఉందా, ఓకే ఏం పర్లా చేసేస్తా. ఏజ్ కూడా చూసుకోవాలి. ఆల్మోస్ట్ 70 years దాకా ఏదైనా నైట్ చేశారు. 70 years అప్పుడు నైట్ షిఫ్ట్ చేశారు. అవసరమైనప్పుడు చేసేస్తాను, అదే అట్లా అనుకోనండి. ఏముంది మరుసటి రోజు పడుకుంటాను, ఏముంది ఇందులో, దొరకాలి కదా మరి అని అట్లా చాలా ఉంది ఆ రకంగా. ఆవిడే కొన్ని మంచి మంచి మూవీస్లో ఉన్నాయి కదా, అన్ని మూవీస్ మంచి. ఆవిడకి ప్రతి క్యారెక్టర్ స్పెషల్ గానే ఉండేదండి, ప్రతి సినిమాలోనే ఆవిడ స్పెషల్ క్యారెక్టర్. ఇది ఇలా కనిపించి వెళ్ళడం కదా, ఆవిడ ఇంపార్టెన్స్ ఉండేది ప్రతి సినిమాలో. అసలు ఎత్తుపై ఎత్తు ఇట్లా ప్రతి రోలు ఆవిడకి ఇదే అలా చెప్పేవారు. ప్రతి మూవీ ఏదైనా పాత మూవీస్ వచ్చినప్పుడు కాసేపు చూసేవారు అని చాలా ఇదిగా అనుకునేవారు. అట్లాగే శోభన్ బాబు గారు పోయినప్పుడు కూడా చాలా బాధపడ్డారు. ఆ రోజు అంతా అన్నం తినకుండా ఏడుస్తా పడుకుంది. అసలు ఎట్లుండేవాడు, ఏంటి ఇలా అయిపోయాడు. నేను అది చిన్నోడు, నాకు ఇంత వయసు ఉండి నేను ఇంకా బతికుంది, ఇట్లా చాలా అటాచ్మెంట్ అది ఆవిడకి. అట్లా అమ్మ అనే పిలిచేవారు ఆయన ఎక్కువ. ఇద్దరు బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇట్లా చాలామంది, ఇంకా చంద్రమోహన్ గారు చాలా ఇట్లా